చేరేదెవరు కాంగ్రెస్ లో జాయినింగ్స్ పై సస్పెన్షన్. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ, 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు. క్యూలో 10 మంది ఉన్నట్లు అంచనా, చివరి వరకు రహస్యంగా ఉంచాలనే వ్యూహం. ఎంపీ కేకేతో పాటు పాత తరం హస్తం లీడర్లు సైతం. రాహుల్ ఖార్గే సమక్షంలో లాంఛనంగా జాయినింగ్, సభా వేదికపై ప్రత్యక్షం కానున్న నేతలు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో మైనంపల్లి పట్నం భేటీ. ఎవరెవరు పోతారో పోయినోళ్ళ పని చెప్దాం. మాట్లాడుతున్న ఈటల రాజేందర్, మల్కాజ్గిరి రేవంత్ తాత జాగిరా. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు. మల్కాజ్గిరి ఏమైనా రేవంత్ రెడ్డి తాత జాగిరా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారే వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కంటోన్మెంట్లో. అయితే నిజంగా గతంలో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందాడు. అయితే ఈ గెలుపు దిశగా ఈసారి కూడా ఖచ్చితంగా మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిని గెలిపియాలి అని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు ఒక పక్క, అదే వర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులందరూ ఏమనుకుంటున్నారంటే, గెలిచేటువంటి సీటును గెలిచే క్యాండిడేట్కు కేటాయించలేకపోయిర్రు ఇక్కడ అని చెప్పేసి మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. రెండోది, ఈటల రాజేందర్ని కనుక గెలిపిస్తే ఆయన లోకల్ కాదు అనేటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఆయనకు అంత చరిష్మా లేదు. రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజ్గిరి మొత్తం గుర్తుపట్టలేదు కదా అని చెప్పేసి అదొకటి నడుస్తున్నది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్లో చేరిండు. బీఆర్ఎస్ నుంచి ఇచ్చినంత మాత్రాన గెలిచినా గెలవకపోయినా అయితే చరిష్మా లేదు అనేటువంటిది ఒకటి. అంటే ముగ్గురికి ఉన్నటువంటి చరిష్మా విషయంలో, ముగ్గురికి ఉన్నటువంటి ముఖపరిచ విషయంలో ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గుర్తింపు సునీతా మహేందర్ రెడ్డికి ఉందా, రాయిడి లక్ష్మారెడ్డికి ఉన్నదా? ఇదొకటి. గతంలో ఉన్నట్లుగానే, గతంలో మాట్లాడినటువంటి విధంగానే ఆత్మగౌరవం అనే నినాదంతో ఈటల రాజేందర్ ఇప్పుడు కూడా అదే మనస్తత్వంతో ఉన్నాడా, అదే మనస్తత్వంతో మాట్లాడుతున్నాడా, గర్వం ఏమైనా పెరిగిందా? ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళే, ప్లస్ ఆర్ మైనస్. దీన్ని ప్రజలు పసిగడతారు. పసిగట్టి ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళకి కడతారు.